ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. ఇవాళ ఉదయం 11:30 ఢిల్లీ నుంచి నేరుగా అమరావతి వెళ్లనున్నారు చంద్రబాబు. నిన్న ప్రధాని మోదీతో గంటసేపు భేటీ అయిన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పలు అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రైట్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. ఏ విధంగా జరిగిందో ఏంటో తెలుసుకుందాం. మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, మొత్తం 2 రోజుల సీఎం ఢిల్లీ టూర్ లో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నిన్న సాయంత్రం 4 గంటలకు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ప్రధానంగా అమరావతి నిర్మాణాన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. దాని పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యం. మరోవైపు దాదాపు ఈ సమావేశంలో పోలవరం సంబంధించిన నిధులపై కూడా ప్రధాని మోదీతో కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇక దాంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా, ప్లస్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా కూడా ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కొన్ని అంశాలను గుర్తు చేసినట్టు తెలిసింది. మరోవైపు సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సుదీర్ఘంగా గంట పాటు సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒక కీలక అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ అంశంపై కూడా ఈ సమావేశంలో 3 నేతలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు సాయంత్రం 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సుదీర్ఘంగా దాదాపు గంటకు పైగా కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కూడా సమావేశంలో పాల్గొన్నారు. జేపీ నడ్డా స్వయంగా ట్విట్టర్ వేదికగా కూడా ట్విట్టర్ వెల్లడించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం చేయడం, ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడంపై సమావేశంలో చర్చించామని ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే ట్వీట్ చేయడం, వికసిత్ భారత్ దార్శనికతను అనుగుణంగా రాష్ట్రాన్ని వీక్షిత ఆంధ్రగా ముందుకు తీసుకెళ్లడంపై కేంద్రీకృతమై ఉన్నామని కూడా ట్విట్టర్ ద్వారా కూడా చంద్రబాబు నాయుడుని కలిసిన ఫోటోను ట్యాగ్ చేసి మరి ఆయన ఈ అంశాన్ని ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు అంతకు ముందు సిఆర్ పాటిల్తో కూడా సమావేశం నిర్వహించారు. సిఆర్ పాటిల్తో సమావేశం నిర్వహించిన సందర్భంగా పోలవరానికి సంబంధించిన అంశంలో గతంలో పెండింగ్ లో ఉన్న నిధులన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా ఇటీవల 12,500 కోట్లకు సంబంధించిన ఒక అప్రూవల్ కు సంబంధించి కేంద్ర కేబినెట్ ముందుకు నోట్ పంపించాం. దానికి సంబంధించిన అంశంలో కూడా నిర్ణయం తీసుకోవాలి, వెంటనే నిధులు విడుదల చేస్తే మొదటి దశ పనులు స్టార్ట్ చేస్తామన్న అంశాన్ని కూడా చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్ లోనే పని ప్రారంభించితే ఖచ్చితంగా రైతులకు నీరు ఇవ్వచ్చు అనే అంశాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా సుదీర్ఘంగా 2 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లతో పాటు కొత్తగా చేపట్టే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, ఎయిర్పోర్ట్ల ఎక్స్పాన్షన్ కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫ్లైట్ కనెక్టివిటీకి సంబంధించిన అంశంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. ఇటీవల ఇండిగో సంస్థతో కూడా మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ నుంచి వాళ్ళు కూడా గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీకి సర్వీసులు మొదలు పెడతాము, దాని తర్వాత చెన్నై నుంచి సర్వీసులు మొదలు, బెంగళూరు నుంచి సంబంధించి సర్వీసులు మొదలు పెడతామని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. వాటి అంశంలో కూడా నిన్న సమావేశంలో కొంత క్లారిటీ తీసుకున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురంకి సంబంధించిన అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, దాన్ని ఎప్పటిలో పూర్తి చేయాలి, అధికారులు ఎప్పటిలో దీన్ని పూర్తి చేసిన అంశంలో కూడా సుదీర్ఘంగా 2 గంటల పాటు, అంటే మొత్తం 2 రోజుల ఢిల్లీ పట్టణంలో 4 కేంద్ర మంత్రులు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సుదీర్ఘంగా రాష్ట్ర అంశాలపైన అయితే చర్చించడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకొని 11:30కు నేరుగా అమరావతి చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.